ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయిగుంటలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో ధ్వజారోహణం. మనోభీష్ట ప్రదాయకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. సెప్టెంబర్ నెల ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ. ఈ నెల 18 నుండి 24 వరకు ఆన్లైన్లో అందుబాటులో టికెట్లు. తిరుపతికి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయిగుంట క్షేత్రంలో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తిరుచిపై వెంచేపు చేసి చక్రతాళ్వాలను పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపట సంయుక్తంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గరుడ ధ్వజపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభ మండపంలో కొలువు తీర్చి ధ్వజస్తంభానికి అభిషేకాలు నిర్వహించి హారతులు అందజేశారు. సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ సకల దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టాన్ని శోభాయమానంగా నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం. సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాలం దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జూన్ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20వ తేదీ నుండి జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు జూన్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించాలి. జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోటా అందుబాటులో ఉంటుంది. జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు,
దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోటా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి జూన్ 18 నుండి 24వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో జె శ్యామలారావు ఆదివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. తిరుమలలోని కళ్యాణ వేదిక నుండి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా శిలాతోరణం, కృష్ణతేజ అతిథి గృహం వద్ద పరిశీలనలు చేశారు. అక్కడి నుండి నారాయణగిరి కాంప్లెక్స్లోని క్యూలైన్లను పరిశీలించారు. అక్కడ భక్తులకు అందజేస్తున్న సాంబారాన్నం, పాలు, త్రాగునీటి నాణ్యతపై భక్తులను ఆరా తీశారు. అనంతరం నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం, గౌతమి, సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్, ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖకుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి
2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంకురార్పణ క్రతువు ఆగమోక్తంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు విశ్వక్సేనారాధన, పుట్టమన్ను సేకరణ జరిపి యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా వాస్తుపూజ, వాస్తు హోమం, అంకురార్పణ మహోత్సవాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో లక్షమల్లెల అర్చన వేడుకగా జరిగింది. స్వామివారికి జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా ఈ విశేష క్రతువును నిర్వహించారు. ముందుగా అభిషేకాలు పూర్తి చేశారు. ఆపై స్వామివారికి సహస్రనామార్చన సంయుక్తంగా 1,00,000 మల్లెలతో కనుల పండుగగా పుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడా. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో జీర్ణోద్ధరణ బాలాలయ సంప్రోక్షణను పురస్కరించుకుని ప్రత్యేకంగా హోమాది క్రతువులను నిర్వహించారు. చిన్న అహోబిలంలో కొలువైన అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు కళాకర్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులకు ఈ నెల 16 నుండి జూలై 7వ తేదీ వరకు శ్రీ ప్రహ్లాద వరదుని మూలమూర్తి దర్శనం ఉండదు. అలాగే జూలై 3 నుండి 7వ తేదీ వరకు శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని మహిమాన్విత యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవకాంతుల్లో శోభిల్లింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీ సుదర్శన నారసింహ మహాహోమ క్రతువులను మంగళప్రదాయకంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా యాగమండపంలో కొలువు తీర్చి ఉపచారాలతో సేవించారు. ఆపై ఋత్వికులు హోమ కార్యక్రమాలను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. నల్గొండ జిల్లా దర్వేసిపురంలో నెలవైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాలను పురస్కరించుకొని కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ప్రత్యేక వేదికపై రేణుక ఎల్లమ్మ సమేత జమదగ్ని మహర్షి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని ఎంబిరెడ్డి గార్డెన్స్లో మహాచండీ యాగం మహత్తరంగా ప్రారంభమైంది. శ్రీశైవ క్షేత్రం ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ యాగక్రతువును చేపట్టారు. ఈ సందర్భంగా శైవక్షేత్రం ట్రస్టు శ్రీ శివస్వామి నేతృత్వంలో పండితులు, ఋత్వికులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలతో హోమాన్ని ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించి దైవకృపకు పాత్రులయ్యారు. అనంతరం మహిళలు సామూహికంగా శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. కడప ఎన్జీఓ కాలనీలో కొలువైన శ్రీ గంగాదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి తమ ఇంట పాడి పంటలు వెల్లివిరియాలని కోరుకుంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి సేవకు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని సకల సౌభాగ్య వరదాత్రి, మాంగళ్య సిద్ధిదాయినిగా మహాతేజో విరాజితంగా మట్టి గాజులతో సుందరంగా అలంకరించి కుంకుమార్చన సేవతో పూజించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, భగవద్ అనుజ్ఞ తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం సకల దేవతలను స్వామివారి ఉత్సవాలకు ఆహ్వానించే భక్త శిఖామణి గరుడాళ్వార్లను కొలువు తీర్చిన గరుడ ధ్వజపటానికి ప్రత్యేకంగా ఆగమ సంప్రదాయంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠమాసం పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ క్షేత్రం పాద తిరుమలగా ప్రసిద్ధి చెందింది. భక్తులు స్వామివారి సన్నిధికి మెట్ల మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ గోవిందనామాలు పఠిస్తూ చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి సేవ భక్తిరసభరితంగా జరిగింది. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా పల్లకిపై ఆసీనులను చేసిన అనంతరం మేళతాళాలతో ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో నెలవైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా అర్చనలు జరిగాయి. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సర్వమంగళ ప్రదాయకుడు రామభక్తుడు అంజనీసుతుడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చనలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే సాటితిగా. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సాయంత్రం తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేడుకగా తిరుచి సేవను నిర్వహించారు. సకలాభరణాలు పుష్పాలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు కొబ్బరికాయ మొక్కులతో స్వామివారిని సేవించారు. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చిన్న రథోత్సవం ఊంజల సేవలను వేడుకగా నిర్వహించారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి మూలవర్లకు అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై వెండి కవచ ధారణ చేసి హారతులు సమర్పించారు. ఆపై ముచ్చటైన రథానికి పుణ్యాహవచనం, ప్రోక్షణ, పసుపు కుంకుమలతో పూజలు జరిపారు. ఉత్సవాలను రథంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం మండపంలో ఊంజలి సేవను జరిపారు. భక్తులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఊంజలి సేవలో దర్శనం చేసుకుని తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి దత్త దేవాలయమైన కుంకుళ్ళమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చల్లని తల్లి కుంకుళ్ళమ్మకు పవిత్ర పరిమళ విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధనలు జరిపారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని దొండపాడులో కొలువైన శ్రీ లలితాదేవి పీఠం వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా చండీ హోమాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో అమ్మవారి మూలమంత్రాలు, బీజాక్షరాలను పఠిస్తూ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కొలువైన పురాతన శ్రీ కోటేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రాభిషేకం జరిగింది. ముందుగా కోటేశ్వర స్వామివారి మూలమూర్తికి విశేష పూజలు చేశారు. తర్వాత భక్తులే స్వయంగా అర్చకుల సూచనల మేరకు పలు రకాల పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరుపుకున్నారు. ఆపై శివలింగానికి కవచధారణ జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ వరద దత్త క్షేత్రంలో స్వామివారికి తైలాభిషేకం ఘనంగా జరిగింది. త్రిమూర్తి స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రతి ఆదివారం ఈ ఆలయంలో విశేషంగా తైలాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు దత్తాత్రేయ స్వామివారి మూలమూర్తికి తైలాభిషేకం నిర్వహిస్తుండగా అర్చకుల సూచనలతో భక్తులు ఉత్సవమూర్తికి అభిషేకం జరుపుకున్నారు. అనంతరం అర్చకులు మూలమూర్తికి గంధం, పసుపు, పూలమాలలను సమర్పణ చేసి హారతులు సమర్పించారు.
వరంగల్ నగరంలోని సద్గురు శివానందమూర్తి గురుధామంలో రుద్రహోమం వేడుకగా జరిగింది. ఆలయ ఆవరణలోని యాగశాలలో భక్తుల సమక్షంలో అర్చకులు హోమగుండాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఆపై రుద్రహోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణ చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పల్లకీ సేవ, సహస్ర దీపాలంకార సేవలను వేడుకగా నిర్వహించారు. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకీ ఉత్సవాన్ని జరిపారు. ఆపై సహస్ర దీపాలంకార సేవ మండపంలో ఉత్సవాలను ఊయలలో వేంచేపు చేసి భక్తుల దైవనామస్మరణల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు శ్రీనివాసనగర్లో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పల్లకీ సేవ జరిగింది. ముందుగా గర్భాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి అర్చకులు నిత్య షోడశోపచారాలను నిర్వహించిన తర్వాత పుష్పమాలలు, తులసి హారాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను మల్లెపూల మాలలు, ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ఆలయ వీధుల్లో ఊరేగించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 69,870 మంది భక్తులు దర్శించుకున్నారు. 42,119 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.